సరే, ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది మౌర్య రాజవంశం కథ. కేవలం అధికారం, యుద్ధాలు మాత్రమే కాదు, ఒక చక్రవర్తిలో వచ్చిన ఊహించని మార్పు గురించిన కథ కూడా. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే, కత్తిబలంతో కట్టిన ఒక సామ్రాజ్యం ఉన్నట్టుండి కరుణ, ధర్మం వైపు ఎలా మళ్ళింది. ఈ ఒక్క మార్పే వాళ్ల కథని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. సరే, మరి ఇంత గొప్ప మార్పుకు కారణమైన ఈ సామ్రాజ్య నిర్మాణం ఎలా మొదలైందో చూద్దాం. అసలు పునాదులెక్కడబడ్డాయి? అంతా మొదలైంది క్రీస్తుపూర్వం 322లో. చాణక్యుడు అనే ఒక మహామేధావి. ఆయన మార్గదర్శకత్వంలో చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వాళ్ల రాజధాని పాటలీపుత్రం. అక్కడినుంచే వాళ్లు ఒక బలమైన, కేంద్రీకృత రాజ్యాన్ని నిర్మించారన్నమాట. అయితే ఈ తొలి మౌర్యులు కేవలం యుద్ధాలు చేసే రాజులు మాత్రమే కాదు, వాళ్లకొక విజన్ ఉంది. చాలా క్రమశిక్షణతో పరిపాలించారు. దేశమంతటా రోడ్లు వేశారు, వ్యాపారాన్ని పెంచారు, ఇలా లక్షలాది మంది ప్రజల్ని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. కాని ఇంత పెద్ద సామ్రాజ్యమంటే దానికొక మరో కోణం కూడా ఉంటుంది కదా. అధికారం కోసం చెల్లించిన వెలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక చంద్రగుప్తుడి మనవడు అశోకుడు చక్రవర్తి అయ్యాక మౌర్య సామ్రాజ్యం సైనిక శక్తి పరంగా శిఖరస్థాయికి చేరింది. వాళ్ల సైన్యమంటే ఇక అపజయమనేది ఎరుగనిదిగా పేరుపొందింది. అయితే ఆ గెలుపు అనే దాహం చివరికి చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధానికి దారితీసింది. ఆ ఒక్క యుద్ధం తర్వాత మౌర్య సామ్రాజ్యం మళ్లీ మునుపట్లా లేకుండా పోయింది. ఆ యుద్ధమే కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో జరిగిన నరమేధం, ఆ విధ్వంసం అశోక చక్రవర్తిని కుదిపేసింది. యుద్ధం ముగిశాక ఆ యుద్ధభూమిలో లక్షల శవాలను చూసి ఆయన మనసు పూర్తిగా మారిపోయింది. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఖడ్గం పట్టిన చేతులతోనే ధర్మాన్ని బోధించే స్థాయికి ఒక చక్రవర్తి ఎలా మారాడు? ఇదే అశోకుడి జీవితంలో వచ్చిన గొప్ప మార్పు. చూడండి, అశోకుడి పాలనలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు సైనిక విజయాలు, భూభాగాన్ని గెలవడంపై దృష్టిపెట్టే ఖడ్గపాలన ఉండేది. కాని ఆ తర్వాత నైతిక విలువలతో, శాంతితో పరిపాలించే ధర్మపాలనకి మారాడు. అధికారమంటే జయించడం కాదు, ప్రజల బాగోగులు చూడటమనే బాధ్యత అని తెలుసుకున్నాడు. అసలు ఈ ధర్మమంటే ఏంటి అంటే, ఇది కేవలం ఒక మాట కాదు, ఒక జీవన విధానం. అశోకుడి ప్రకారం ధర్మమంటే శాంతి, సహనం, అహింస, వీటితో నడిచే ఒక నైతికమైన పాలన అన్నమాట. సరే, ఈ కొత్త సిద్ధాంతాన్ని కేవలం మాటలకే పరిమితం చేయలేదు అశోకుడు, ఆచరణలో పెట్టాడు. మొదటగా ధర్మ మార్గాన్ని తను స్వీకరించాడు. ఆ తర్వాత బౌద్ధమత సూత్రాలను ఆసియా అంతటా వ్యాప్తి చేశాడు. చివరిగా తన పరిపాలన మొత్తాన్ని శాంతి, సహనం అనే పునాదుల మీద మళ్లీ కట్టాడు. మరి అశోకుడు తీసుకొచ్చిన ఈ మార్పు, అతని ఆలోచనలు కాలంతో పాటు ఎలా నిలిచిపోయాయి? ఆ వారసత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం. అశోకుడు తన సందేశం ప్రజలందరికీ చేరాలనుకున్నాడు. అందుకోసమే తన ధర్మసూత్రాల్ని దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద రాతి స్తంభాల మీద చెక్కించాడు. ఈ శాసనాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అవి అతని గొప్ప పాలనకు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ స్తంభాలన్నింటిలోకెల్లా చాలా ఫేమస్ సారనాథ్లో ఉన్న అశోక స్తంభం. ఇది కేవలం ఒక పాత కట్టడం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, సారనాథ్లోని ఆ స్తంభం మీద ఉన్న 4 సింహాల చిహ్నమే ఇప్పుడు మన ఆధునిక భారతదేశ జాతీయ చిహ్నం. ఆలోచించండి, వేల ఏళ్ల క్రితం ఒక చక్రవర్తి ఇచ్చిన శాంతి సందేశం ఈ రోజుకి ఒక దేశానికి ప్రతీకగా నిలిచింది. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ చరిత్ర ఎంత ముఖ్యమైనదో. సో చంద్రగుప్తుడి ఖడ్గంతో మొదలై అశోకుడి ధర్మంతో ముగిసిన మౌర్యుల కథ కాలం గడిచినా ఇంకా మనతో మాట్లాడుతూనే ఉంది. ఒక సామ్రాజ్యం యొక్క శక్తికి ఒక నాయకుడి వివేకం తోడైతే ఏం జరుగుతుందో చెప్పడానికి వాళ్ల కథే ఒక ఉదాహరణ. చివరగా మౌర్యుల కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక నాయకుడిలో వచ్చే మార్పు ఒక దేశ భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేయగలదు? అధికారం, నైతికత, ఈ రెండూ వేరువేరా లేక రెండూ కలిసి నడవగలవా? ఆలోచించాల్సిన విషయమే కదా.